వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, మన జీవనశైలిలో మనం ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటామండి. జుట్టు ఊడిపోవడం, హెచ్బి లెవెల్స్ తక్కువగా ఉండడం, లేదా B12 విటమిన్ లోపం ఉండడం, ఇవన్నీ కూడా మనకి ఆకుకూరల్లోనే లభిస్తుందండి. చాలామంది ఆకుకూరలు అంటే ఇష్టపడరండి. తక్కువ ఖర్చుతోటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఎన్నో లాభాలు కలిగిన ఈ ఆకుకూరలు వీక్లీ 2 టైమ్స్ అయినా తిన్నట్లయితే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకి త్వరగా నయమయ్యే ఔషధ గుణాలు కలిగిన ప్రతి ఆకుకూర అండి. నేను ఒకటని చెప్పను, ప్రతి ఆకుకూరలో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆకుకూరలు తప్పకుండా తినాలండి. నేను ఈరోజు ఆకుకూర ముద్దకూర కోసం 2 కట్టల చిర్రికూర తీసుకొని శుభ్రంగా వలిసి 2-3 సార్లు కడగాలండి. ఎందుకంటే ఈ ఆకుకూరలన్నీ కూడా ఎక్కువ ఇసుక నేలల్లోనే పండిస్తారు కాబట్టి ఇసుక లేకుండా ఉండాలంటే 2-3 సార్లు కడగాలి. నేను తీసుకున్న 2 కట్టలకి 3 పచ్చిమిర్చిలు, కారం మీడియంగా ఉండే విధంగానే నేను వేస్తానండి. కూరల్లో పచ్చిమిర్చి వేసినా కారం వేసినా నేను మీడియంగానే ఉంటుంది. ఎక్కువ కారం ఏమి తినం మేము. నా టేస్ట్కి తగ్గట్టు నేను ఈరోజు ఈ విధంగా నేను ప్రిపేర్ చేస్తున్నానండి. టమోటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆకుకూరలు తినడం వల్ల రక్తహీనత నుంచి రక్తహీనత బారిన పడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆకుకూరలు ఖచ్చితంగా తినాలండి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరికైనా ఆకుకూరలు తిన్నందువల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటుందండి. నేను తీసుకున్న 2 కట్టల్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్టు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి. 1 గ్లాసు వాటర్ వేసినట్లయితే పర్ఫెక్ట్గా ఈ ఆకుకూర కుక్ అవుతుందండి. వెల్లుల్లి వేసి ఉడికించడం వల్ల ఉడికేటప్పుడే మనకి ఈ పసరు వాసన లేకుండా కమ్మటి వాసన వస్తుందండి. కొంతమంది ఆకుకూరలు ఉడికేటప్పుడే పసరు వాసన వస్తుందని ఆకుకూర ఎక్కువ తినరండి. వెల్లుల్లి వేసి ఉడికించి తిన్నట్లయితే తాలింపులో అయినా కానీ ఈ విధంగా ముద్దకూరలు అయినా కానీ వెల్లుల్లి కూడా కలిపి మనం వండినట్లయితే ఆ పసరు వాసన లేకుండా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఉడికిన ఆకుకూరని వాటరు కొంచెం కొంచెంగా ఉంటుంది కదా, గంటితో తీసేసి పప్పుతోటి ఈ విధంగా పప్పు గుత్తితోటి ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకొని మనం తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్లు నూనెను వేసుకోవాలండి. ఎందుకంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నందువల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 1 టేబుల్ స్పూను ఆవాలు, జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి. 3 తుంచిన ఎండుమిర్చీలు వేసుకుని, వెల్లుల్లి ఇవన్నీ కూడా మనం ముందుగానే కూరలోనే వేసాం కదండి, తాలింపులో వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల మనం ఈ పచ్చిశనగపప్పు వేసాం కదండి, అవి త్వరగా మాడిపోయినట్లు అవ్వకుండా నెమ్మదిగా ఫ్రై అవుతుంది. కరివేపాకు కూడా ఒక 3 రెమ్మలు పచ్చి కరివేపాకు వేసుకున్నానండి. నేను ప్రతి కూరలో కూడా పచ్చి కరివేపాకు మాకు జామ చేను ఉందని చెప్పాను కదండి, జామ చేలోనే కరివేపాకు చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటానండి. నేను పచ్చి కరివేపాకు వేస్తుంటాను ప్రతి కూరలో కూడా. ముందుగా మనం ఉడికించి పప్పు గుత్తితో స్మాష్ చేసి ఉంచిన ఆకుకూరని తాలింపులో వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఆయిల్ తాలింపులో కలిసే విధంగా ఆకుకూర అంతా కూడా ఆయిల్ పైకి తేలే విధంగా కలుపుకొని మనం ఈ విధంగా చూడండి ఏ విధంగా ఆయిల్ పైకి తేలుతుందో. అసలు ఆకుకూర అని మనకి తినకుండా ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా తింటారు. రెడీ అయిన ఈ ముద్దకూరలో అన్నం వేసుకొని వేడివేడి అన్నం వేసుకొని చూడండి, వేడివేడిగా ఉందండి, చెయ్యి కూడా కాలుతుంది. కలుపుకొని తింటుంటే ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి. తప్పకుండా ఆకుకూర తినని ప్రతి ఒక్కరికి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగే ఆకుకూరలు ప్రతిరోజు మనం వారంలో